మండలానికి అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి ముఖ్య నాయకుల సమావేశానికి వచ్చినటువంటి వివిధ మండలాలు అందరికీ కూడా నా హృదయపూర్వక ఉద్యాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేరు పేరు చెప్తే చాలా టైం అవుతుంది. ఇప్పటికే అందరు కూడా చాలా ఆకలితో కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు ముగిస్తున్నారు అని. అన్న, మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన జాతి ఎక్కడుందో అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, మొన్ననే ఒక తమ్ముడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వేరే పని మీద నా దగ్గరకు వచ్చాడు. అక్క, నేనున్నటువంటి జైల్లోన 50 మంది ఖైదీలుంటే దాంట్లో 35 మంది బోయోళ్ళే ఉన్నాం. అదేవిధంగా ఒక గ్రామంలోన బుక్ కీపర్ కావాలని మన వాల్మీకులు అడిగినప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మీరు ఇస్తే నేను ఎమ్మెల్యే గారికి ఇస్తానని చెప్తే భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక ఆడపడుచు, మన వాల్మీకి ఆడపడుచు 10th క్లాస్ పాస్ అవ్వలేదంటే మన జాతి అభివృద్ధి ఏ దిశలో జరుగుతుందో అర్థం చేసుకోండి అన్నల్లారా. ఎక్కడున్నాం? ఎస్టీ రిజర్వేషన్ కోసం పక్కన పెడదాం, ఎక్కడున్నాం మనం? ఇంకా ఏ యుగంలో ఉన్నాం? ఒకటి, మనం చదువు విషయంలో వెనుకబడి ఉన్నాం. అదేవిధంగా కొట్లాటలో ముందున్నాం. ఏదైతే ముందుండాలో దాంట్లో వెనుక ఉన్నాం, ఏదైతే వెనుక ఉండాలో దాంట్లో ముందున్నాం. కాబట్టి చాలా మంది అంటుంటారు వేరే కులస్తుల్ని ఎడ్డోళ్ళు అని. కానీ నేను గత 1 సంవత్సరం నుంచి చెప్తున్నా, మనమే ఎడ్డోళ్ళం, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే 6 లక్షల మంది ఉన్న వాల్మీకి ఎంపీ కాలేదు, కానీ వేరే కులస్తులు ఎంపీ అయ్యారు. దీనికి సిగ్గు చేయడం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన బీటలోకి 2 సార్లు వచ్చింది, స్పందించలే. గుడిసె కృష్ణమ్మకి ఒకసారి వచ్చింది, స్పందించలే. కానీ ఈరోజు ఆలూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని ఆలూరులో ఉన్నటువంటి ప్రతి బోయవాడు డాక్టర్ పార్సార్థి గెలిపితే ప్రాణాలు అర్పించామని చెప్పి చిన్న కార్యకర్త దగ్గర నుంచి, చిన్న వాల్మీకి నాయకుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మేము ఈరోజు చేశాం. ఎందుకు చేశామంటే ఆదోని నియోజకవర్గంలో ఒక కసి వచ్చింది. 2004లో ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత ఇంకా బీసీలకు ఇవ్వనే లేదు. బీసీలకు వచ్చింది రాదు. ఈసారికి ఇక్కడ గెలిపించుకోకపోతే 50 సంవత్సరాలైనా రాదు అని చెప్పి మేము ప్రతి ఒక్కరము వేరే కులస్తుల్ని కాళ్ళు పట్టుకున్నాం, గడ్డం పట్టుకున్నాం, బతిమాలినాం. అయ్యా వేయండి, మా అన్నని గెలిపించండి అని బతిమాలి ఈరోజు అన్నని గెలిపించుకుందాం. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు పక్క నియోజకవర్గం ఓడిపోవడం చాలా బాధ వేసింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఆడపడుచుగా నేను 2004లోన రాజకీయాల్లోకి వచ్చాను. దాదాపు అప్పటి నుంచి ఈ ఉద్యమాలతో ఏ సంఘం పిలిచినా ఆ సంఘం మీటింగ్ కు పోవడం, మాట్లాడడం, అటెండ్ అవ్వడం. కానీ చాలా బాధాకరం ఏంటంటే, ఇందాకే మన సురేష్ నాయుడు గాని తమ్ముడు రామకృష్ణ గాని చెప్పినట్టు అందరూ మనల్ని వాడుకోవడం వదిలేయడం. ఎవరు కూడా వాళ్ళకి పేరు వస్తే చాలు వాళ్ళు ఏదో ఒక పార్టీలోకి జంప్ అవ్వడం, పదవులు తెచ్చుకోవడం, మన కులాన్ని కిలోల లెక్కన అమ్మేయడం. నిజంగా సిగ్గుపడుతున్నాను నేను. వేరే కులంలో ఉన్నటువంటి ఐక్యత మన కులంలో ఎందుకు లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ. ఇప్పుడే తమ్ముడు సురేష్ నాయుడు చెప్పాడు, ఏం చేయమంటారో చెప్పండి, మేము అన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఇక్కడ 50% సీనియర్స్ ఉంటే 50% యూత్ ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా గట్టిగా ఉన్నారు. మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు సరైన దిశ లేదు. మాకు సరైన దిశ ఇవ్వండి, మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి మేము గత 1 సంవత్సరం నుండి పార్టీలో మేమందరం కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు స్తబ్దుగా ఉంది, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి పదే ఎంతో మందికి వాల్మీకిలో వచ్చిన వాళ్ళకందరికీ కూడా అన్న ఏ చెయ్యాలి, ఎస్టీ రిజర్వేషన్ చెయ్యాలి అని చెప్పి మాకందరికీ కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.
ఉంటుంది. దాన్ని తిట్టుకోవాలంటే ఐకమత్యం అనాలి. ఆ రోజు నేర్చుకోకపోతే కాదు, పార్లమెంట్ వైడ్గా మనం ఖచ్చితంగా అందరం ఐకమత్యం ఉంటేనే సాధిస్తాము, లేకపోతే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి చదువును అశ్రద్ధ చేయొద్దండి. ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఆ రోజు మా నాన్న చదివించబట్టి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ ముందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. లేకపోతే ఎక్కడో కోసూరు మండలంలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన నేను ఈ రోజు మా అన్నలతో ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చున్నాను మాట్లాడుతున్నానంటే మా నాన్న ఆ రోజు చదివించబట్టి. కాబట్టి మీరందరూ కూడా ఆడపడుచులను చదివించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన బోయాళ్ళం చాలా తెలివిగా ఉందాం, కొట్లాట మనకొద్దు, కానీ మన జోలికి వాడు వస్తే వాడిని వదిలిపెట్టవద్దు. మనమంతకు మనం పోవద్దు, కానీ వాళ్ళు మన మీద తగిలితే మనం మాత్రం వెనక పోయేదే వద్దు. దయచేసి